హాయ్ ఫ్రెండ్స్, సిమ్స్ ఫేజ్ 2 యొక్క వెబ్ కౌన్సిలింగ్ మనకు రేపటి నుండి అంటే 28 ఆగస్ట్ 2025 నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. అంతకుముందు సిమ్స్ ఫేజ్ 2లో ఎన్ని సీట్స్ ఇంకా వేకెన్సీస్ ఉన్నాయని మీరు ఫస్ట్ చూసుకోండి. అదేవిధంగా మీ క్యాస్ట్కి అదేవిధంగా ఓపెన్ కేటగిరీలో ఎన్ని పోస్టులు వేకెన్సీగా ఉన్నాయి, అదేవిధంగా మేల్కి ఎన్ని ఉన్నాయి, ఫీమేల్స్కి ఎన్ని ఉన్నాయి అనేది కూడా జెంట్స్ ఫీమేల్స్ అనేది ఇచ్చున్నారు కాబట్టి ఎన్ని ఉన్నాయి అనేసి ఒకసారి చూసుకున్నట్టయితే మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. మనకు టోటల్గా చూసుకున్నట్టయితే బీఎస్సీ నర్సింగ్కి 73 సీట్స్ ఉన్నాయి, బీపీటీకి 23, ఎంఎల్టీకి 19, డిటీకి 10. డిటి అంటే డయాలిసిస్, బీఎస్సీ డయాలిసిస్ టెక్నాలజీ. అదేవిధంగా ఆర్ఐటి అని ఉంది, రేడియోగ్రఫీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ ఆర్ఐటి ఉంది, 7 ఉన్నాయి. ఏటీకి అనెస్థిషియా టెక్నాలజీకి 6 ఉన్నాయి. ఈసీజీ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీకి మనకు 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అదేవిధంగా ఎన్పిటి న్యూరో ఫిజియాలజీ టెక్నాలజీకి 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఆర్టీ అని ఇచ్చున్నారు. ఆర్టీ అంటే మనకు రేడియోథెరపీ టెక్నాలజీ, ఈ పోస్ట్కి వచ్చి 2 వేకెన్సీస్ ఉన్నాయి. సిపిపిటి కార్డియాక్ పల్మనరీ పర్ఫ్యూజన్ టెక్నాలజీ, ఈ పోస్ట్కి ఒక సీట్ వేకెన్సీ ఉంది. అదేవిధంగా ఎన్ఎంటి న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ, ఈ పోస్ట్ ఒకటి ఉంది. అదేవిధంగా ఈఎంఎస్టి ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ టెక్నాలజీ, ఈ పోస్ట్ కూడా ఒకే ఒక వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అన్రిజర్వ్డ్కి ఈ వేకెన్సీస్, అదేవిధంగా ఎస్వియు లోకల్ వాళ్ళకు ఇన్ని వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇవి మీరు ఖచ్చితంగా మీ క్యాస్ట్కి ఏదైతే అప్లికబుల్ ఉన్నాయో ఆ వేకెన్సీస్ చూసి ఫస్ట్ ప్రిఫరెన్స్ అవి పెట్టుకోండి. మిగతా పోస్టులకు మీరు పెట్టుకోవాల్సిందే. ఇది మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరైతే సిమ్స్కి అప్లై చేశారో, సెకండ్ ఫేజ్కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకు ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి చాలా అయితే యూస్ఫుల్గా అయితే ఉంటుంది. అంతే, నేను వీడియోలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.